ఏపీ ఏపీటెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు ఈ వీడియో చూడడం వల్ల ఎక్కువ ప్రశ్నలు మరి సైకాలజీ నుంచి రావడం జరుగుతుంది. సైకాలజీలో దగ్గర దగ్గర 1 నుంచి 15 ప్రశ్నల వరకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో ప్రతి ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్లో మీకు ఆ వివరణ, ఆ ప్రశ్నకి జవాబు అది ఎందుకు వచ్చింది అనేది వివరణ కూడా వివరంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్. మనకి టెట్లో ఇటువంటి ప్రశ్నలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. 1 నుంచి 15 ప్రశ్నలు ఉంటాయి. ఈ 15 ప్రశ్నల్లో దగ్గర దగ్గర 3-4 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. మొదటి ప్రశ్న, ప్రతిభావంతులకు సంబంధించి ఒక ఉపాధ్యాయుడు తక్షణమే ఆచరించగల విద్యా కార్యక్రమం అనేది మనకి ఇక్కడ త్వరితం. చూడండి, త్వరితం ఎందుకైంది అనేది కూడా 4 ఆప్షన్లో మొదటి ఆప్షనే త్వరితం. త్వరితం, సాంకేతికరణం, పృథక్కరణ, అలాగే సమృద్ధిమత్వం. మనకి ఇక్కడ 4 ఆప్షన్లో మొదటి ఆప్షన్ చూసినట్లయితే త్వరితం. ప్రతిభావంతులకు ఉపాధ్యాయుడు తక్షణమే ఆచరించగల విద్యా కార్యక్రమం త్వరితం. మరి దీనిలో విద్యార్థిని వేగంగా ఉన్నత స్థాయికి లేదా తర్వాత తరగతికి ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి ఉదాహరణ, డబుల్ ప్రమోషన్ లేదా ఒక సబ్జెక్టులో ముందుగా పూర్తి చేయడం. ఇది విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా వేగంగా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. మిగిలిన పద్ధతులు దీర్ఘకాలిక ప్రణాళిక తక్షణమే అమలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఇది త్వరితం. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే మనం బ్లూ ప్రింట్ పరిధిలో లేని అంశం. బ్లూ ప్రింట్ పరిధిలో లేని అంశం ఏంటంటే మనకి ఇక్కడ విలువ అనేది చాలా చక్కగా చెప్పాడు. విలువ అనేది బ్లూ ప్రింట్లో లేదు. లక్ష్యం, విషయం, ప్రశ్నలు ఉన్నాయి, కానీ విలువ అనేది ఉండదు. కాబట్టి ఇది చూడండి, బ్లూ ప్రింట్ పరిస్థితులు రూపొందించడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రధాన లక్ష్యం, విషయ మరియు ప్రశ్నలకు సంబంధించి అంశాలు కలిగి ఉంటుంది. విలువలు వంటివి బ్లూ ప్రింట్లో చేర్చబడవు. మూడో ప్రశ్న చూద్దాం. థర్డ్ క్వశ్చన్, ఇతరులు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలో, తిరిగి వారిని వ్యక్తపరచడంలో అసామర్థ్యాన్ని కలిగి ఉండడం అనేది డిస్ఫేసియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, అలాగే డిస్కాల్కులియా. ఈ 4లో మనకి మొదటి ఆప్షనే రైట్ ఆన్సర్. కాబట్టి డిస్ఫేసియా. ఇది ఎందుకైంది అనేది కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇతరులు చెప్పిన పదాలను అర్థం చేసుకోవడంలో మరియు తిరిగి వాటిని వ్యక్తపరచడంలో ఉండే అసామర్థ్యం డిస్ఫేసియా. ఈ వైకల్యం ఉన్నవారు భాషను వినడంలో, మాట్లాడడంలో లేదా భాషా నిర్మాణంలో సమస్యను ఎదుర్కొంటారు. ఇది మెదడులో భాషా కేంద్ర సమస్య వల్ల సంభవిస్తుంది. 4వ ప్రశ్న చూద్దాం. 4వ ప్రశ్న, జాతీయ ప్రణాళిక చట్టం 2005 ప్రకారం గణితంను ప్రవేశపెట్టడంలో ముఖ్య ఉద్దేశం. చూడండి, గణితంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి 4 ఆప్షన్లు ఇచ్చాడు. విద్యార్థుల తార్కిక ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించడం, అలాగే విద్యార్థుల సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందించడం, విద్యార్థుల్లో సంఖ్యాత్మక వివేచనం. ఈ 4 ఆప్షన్స్ కూడా, 3 ఆప్షన్స్ కూడా రైట్ అవుతాయి. పైవన్నీ కూడా రైటే. చూద్దాం ఎందుకు రైట్ అయిందో. రైట్. జాతీయ ప్రణాళిక చట్టం 2005 ప్రకారం గణిత బోధనలో ప్రధాన లక్ష్యం విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యం, సంఖ్యాత్మక వివేచన పెంచడం. గణిత ద్వారా పిల్లల్లో విశ్లేషణాత్మక ఆలోచన మరియు నిర్ణయ సామర్థ్యం అభివృద్ధి చెందడం. లక్ష్యాలు పరస్పరం కలిపి పనిచేస్తాయి. కాబట్టి ఇది సరైన సమాధానం. అన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇందులోని డి అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాలి. తర్వాత 5వ ప్రశ్న, వెయిన్, లీన్, పెయిన్కు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. చూడండి, సరైన వ్యాఖ్య ఏదో మనకి గుర్తించమన్నాడు. ఇది సరైనటువంటి వ్యాఖ్య మనకి ఉద్వేగాత్మక ప్రజ్ఞపై పరిశోధన చేశారు. అలాగే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే గ్రంథాన్ని రాశారు. ఉద్వేగాత్మక పేరుతో వ్యాసాన్ని రాశారు. ఇది ఇందులోని సరైన జవాబు చూసినట్లయితే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. ఇది బి అని మనం ఎన్నుకోవాలి. బి చూద్దాం. రైట్, బి. చూడండి, వెయిన్, లీన్, పెయిన్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. అయితే ఈ పదాన్ని ఎక్కువ ప్రాచుర్యంలో తీసుకొచ్చారు. కాబట్టి డేనియర్ గోల్డ్మ్యాన్ ఇది ఉపయోగించారనేది. ఇది బి ఆన్సర్, రైట్ ఆన్సర్ బి. 6వ క్వశ్చన్, ఆలోచన రేకెత్తించే ప్రశ్న. మనకి ఇక్కడ ఆలోచన రేకెత్తించే ప్రశ్నలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక ప్రశ్నను మనం ఎన్నుకోవాలి. ఇందులో
భూమి గ్రహమా కాదా? సూర్యుని తర్వాత భూమికి దగ్గర నక్షత్రం, గ్రహాలెన్ని? భూభ్రమణ ఫలితాలు వివరించండి. ఇందులో ఆలోచన రేకెత్తించే ప్రశ్న కూడా ఉంది. అది ఏంటంటే గ్రహాలెన్ని? రైట్ కాదు, ఇది భూభ్రమణ ఫలితాలు వివరించండి. ఇది డి చూద్దాం. రైట్ డి. భూభ్రమణ ఫలితాలను వివరించండి అనే ప్రశ్న విద్యార్థి కేవలం సమాచారాన్ని గుర్తించడానికి కాకుండా కారణాలు మరియు ప్రభావాలను ఆలోచించి విశ్లేషించడానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి ఉన్నత స్థాయి ఆలోచనలు సంబంధించిన ప్రశ్న ఇది. భూభ్రమణ ఫలితాలను వివరించండి అనే ప్రశ్న మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. 7వ ప్రశ్న చూద్దాం. వాట్సన్ ప్రయోగంలో గంట శబ్దం అనేది ఏ రకమైనటువంటి ఉద్దీపన? గంట శబ్దం చూడండి, గంట శబ్దం అనేది ఏ రకము? ఇక్కడ నిబంధిత ఉద్దీపన, అలాగే నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, అలాగే నిర్నిబంధిత ప్రతిస్పందన. మన ఇక్కడ 4 ఆప్షన్లో నిబంధిత ఉద్దీపన అనేది ఇది సరైన జవాబు. ఎందుకు చూద్దాం సరైన జవాబు రైట్ రాంగ్ అనేది. రైట్. వాట్సన్ ప్రయోగంలో గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన. ఈ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు బిగ్గరగా శబ్దం చేయడం వల్ల శిశువు భయపడతాడు. వాట్సన్ ప్రయోగంలో గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపనగా మనం దీన్ని గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 8వ ప్రశ్న చూద్దాం. 8th క్వశ్చన్. విద్యార్థి తరగతి గదికి ప్రతిరోజు ఆలస్యంగా వస్తున్నాడు. ఈ ప్రవర్తన సమస్యను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది? రోజు కూడా ఒక కుర్రవాడు ఆలస్యంగా వస్తుంటే అతన్ని అధ్యయనం చేయాలి అంటే ఏ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది అనేది మనం 4 పద్ధతులు ఇచ్చాడు. వ్యక్తి అధ్యయన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, పరిశీలన పద్ధతి, పరిపృచ్ఛ పద్ధతి అనేది చూసినట్లయితే 8వది మరి పరిశీలన పద్ధతి అనేది అవ్వచ్చు, వ్యక్తి అధ్యయన పద్ధతి. రెండిట్లో కూడా పరిశీలన పద్ధతి చూద్దాం. పరిశీలన పద్ధతి రైటా రాంగా? రైట్. విద్యార్థి తరగతి గదికి ప్రతిరోజు ఆలస్యంగా వస్తున్నాడనే ప్రవర్తన సమస్యను అధ్యయనం చేయడానికి పరిశీలన పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రవర్తన నిశితంగా పరిశీలించి ఆలస్యానికి కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇది సి అనేది ఆన్సర్. పరిశీలన పద్ధతి మనం ఎన్నుకోవాలి. సి అనేది రైట్ ఆన్సర్. తర్వాత 9వ ప్రశ్న. NCF 2005 సబ్జెక్టుల మధ్య పరిధులు తొలగించమంటుంది. ఎందుకంటే పిల్లలకు సమైక్య జ్ఞాన రుచిని చూపించడం, అవగాహన చేసుకోవడంలో ఆనందాన్ని అనుభవపూర్వకంగా కల్పించడం. ఇది 4 ఆప్షన్స్లో సమైక్య జ్ఞాన రుచిని చూపించడం, ఏ, బి అవగతం చేసుకోవడంలో ఆనందాన్ని అనుభవపూర్వకంగా కల్పించడం, అలాగే ఎక్కువ మార్కులు లేదా గ్రేడులు సాధించబెట్టడం, డి సమైక్య జ్ఞాన రుచిని చూపించడం. ఇది డి అనేది రైట్ అవుతుంది. ఎందుకంటే చూద్దాం. డి రైట్. డి అనేది రైట్ అయింది. ఇక్కడ సమైక్య జ్ఞాన రుచిని చూపించడం, అవగతం చేసుకోవడంలో ఆనందాన్ని అనుభవపూర్వకంగా కల్పించడం. చూడండి, NCF 2005 సబ్జెక్టులు మధ్య పరిధులను తొలగించమంటుంది. ఎందుకంటే పిల్లలకు సమైక్య జ్ఞాన రుచిని చూపించడం, అవగతం చేసుకోవడంలో ఆనందాన్ని అనుభవపూర్వకంగా కల్పించడం అనేవి ముఖ్యమైనటువంటి అంశాలు. రైట్. తర్వాత 10వ ప్రశ్న చూద్దాం మనం. రాజు తన తాత పేరు చెప్పగలడు, కానీ తన తాతకు గల మనవడి పేరు చెప్పలేడు. పియాజే ప్రకారం అతడు ఏ దశలో ఉన్నాడు? చూడండి, ఇందులోని రాజు తన తాత పేరుని చెప్పగలడు, కానీ తన తాత గల మనవడి పేరు చెప్పలేడు. అయితే అతను ఏ దశలో ఉన్నాడనేటువంటి ప్రశ్న చూస్తే చాలా చక్కగా ప్రశ్న. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న కూడా ఇది. అంటే అతను పూర్వప్రచారక దశలో ఉన్నాడా, ఏకమితి భావన పూర్వప్రచారక దశలో ఉన్నాడా, లేదా మూర్త ప్రచారక దశలో ఉన్నాడా, లేదా అమూర్త ప్రచారక దశలో ఉన్నాడని చూసినట్లయితే అతను బి ఏకమితి భావన పూర్వప్రచారక దశ, బి రైట్. బి ఆన్సర్. ఎందుకైంది అనేది ఎక్స్ప్లెయిన్ చూసిన వివరణ. రాజు తన తాత పేరు చెప్పగలడం, కానీ తాతకు మనవడి పేరు చెప్పలేకపోవడం పియాజే సిద్ధాంతంలో ఏకమితి భావన పూర్వప్రచారక దశకు సంబంధించింది. ఈ దశలో పిల్లలు ఒక అంశాన్ని ఒక కోణం నుంచి మాత్రమే చూడగలరు. అంటే రాజు తనను తాను మనవడి కోణం నుంచి కాకుండా కేవలం రాజు మాత్రమే చూడగలడు. అందువల్ల అతను తాతకు మనవడి పేరు చెప్పలేడు. ఇది ఏకమితి భావన పూర్వప్రచారక దశ. ఇది బి ఆన్సర్ అనేది సరైన జవాబుగా మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 11వ ప్రశ్న. సమస్య చుట్టూ పరిభ్రమించే మంత్రణం. చూడండి, సమస్య చుట్టూ మంత్రణం అనేది ఏముంటుందని ఆలోచన ఇచ్చాడు. సమస్య కేంద్రిత మంత్రణం, అనిర్దిష్ట మంత్రణం, సహాయార్థిక కేంద్రిత మంత్రణం, దార్శనిక మంత్రణం. 11వ ప్రశ్నకు జవాబు చూసినట్లయితే 11వ ప్రశ్నకు జవాబు
సమస్య కేంద్రిత మంత్రణం ఇది రైట్. సమస్య కేంద్రిత మంత్రణం ఏ. సమస్య చుట్టూ పరిభ్రమించే మంత్రణం సమస్య కేంద్ర మంత్రణం. ఈ విధానంలో మంత్రకుడు సమస్యపై మాత్రమే దృష్టి పెడతాడు. ఈ పద్ధతిలో కౌన్సిలర్ మరి క్రియాశీలంగా ఉండే సమస్యకు విశ్లేషించి పరిష్కారాలను సూచిస్తాడు. కాబట్టి ఇది సమస్య చుట్టూ పరిభ్రమించే మంత్రణం ఏ. రైట్ ఆన్సర్. తర్వాత 12వ ప్రశ్న చూద్దాం మనం. ప్రయోగ పద్ధతిలో ప్రయుక్త ఆధీనంలో ఉండని చరం. చూడండి, ప్రయుక్త ఆధీనంలో ఆ చరం ఉన్నది ఇప్పుడు కూడా. అటువంటి చరం కూడా ఒకటి ఉంది. అది చరం మధ్యస్థ చరం, స్వతంత్ర చరం, పరతంత్ర చరం, నియంత్రిత చరం అని 4 విషయంలో మనం ఒకటే సరైన జవాబు. అంటే అది మధ్యస్థ చరం అని అనుకుంటున్నాను. మధ్యస్థ చరం రైట్. మధ్యస్థ చరం అది. చూద్దాం మధ్యస్థ చరం కాదా అని. స్వతంత్ర చరం కూడా రావచ్చు. రైట్ కాదు. చూద్దాం. మధ్యస్థ చరం. మధ్యస్థ చరం రైట్ అయింది ఇక్కడ. మధ్యస్థ చరం అనేది ఎందుకు రైట్ అయింది వివరణ చూసినట్లయితే, ప్రయోగ పద్ధతిలో ప్రయుక్త స్వతంత్ర చరాన్ని మార్చి పరతంత్ర చరంపై దాని ప్రభావాన్ని పరిశీలిస్తాడు. అయితే మధ్యస్థ చరం అనేది ప్రయోగం మధ్యలోకి అనుకోకుండా ప్రయుక్త నియంత్రణలో లేకుండా వచ్చే పదం. చూడండి, వచ్చే చరం. ఉదాహరణకు పరీక్ష రాసేటప్పుడు విద్యార్థి అకస్మాత్తుగా జ్వరం రావడం లేదా కరెంటు పోవడం వంటివి ఇవి ప్రయోగం యొక్క ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. కానీ ప్రయోక్త వాటిని నియంత్రించలేడు. కాబట్టి ఇది ప్రయోగ పద్ధతిలో ప్రయుక్త ఆధీనంలో ఉండని చరం ఏది అంటే అది మధ్యస్థ చరం. 13వ ప్రశ్న. 13వ ప్రశ్నలో అధ్యయన ఫలితాలు వ్యక్తులపై ఆధారపడితే దాన్ని ఏమంటారు? చూడండి, అధ్యయన ఫలితాలు వ్యక్తులపై ఆధారపడితే దాన్ని మనం ఏమంటాం అనేది ప్రశ్న. చాలా చక్కటి ప్రశ్న ఇది. దానికి ఆన్సర్ సరైన జవాబు ఏంటంటే ఆత్మశ్రయత. చూడండి, సి అనేది ఆత్మశ్రయత. చూద్దాం. రైట్, ఆత్మశ్రయత సి. ఎందుకు అయింది వివరణ చూద్దాం. ఒక అధ్యయనం యొక్క ఫలితాలు పరిశీలన చేస్తున్న వ్యక్తి యొక్క వ్యక్తిగత భావాలు, నమ్మకాలు లేదా అభిప్రాయాలపై ఆధారపడితే దాన్ని ఆత్మశ్రయత అంటారు. అంతఃపరిశీలన పద్ధతిలో వ్యక్తి తన సొంత అనుభవాలను పరిశీలించుకుంటాడు. అందువల్ల ఈ పద్ధతి ఆత్మశ్రయత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మనకి సి అనేది రైట్ ఆన్సర్గా